నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అంబేద్కర్ రాజ్యాంగం ఇతర దేశాలకు ఆదర్శమని, సమాజంలో అసమానతలు తొలగించడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. ఏపీ ఎస్సీబీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 2025 సంక్షేమ డైరీని గురువారం విజయవాడలో మంత్రి రవికుమార్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ వంటి మహోన్నత వ్యక్తి స్ఫూర్తితో డైరీ ఆవిష్కరణలు వంటి మంచి కార్యక్రమాలు అసోసియేషన్ చేపట్టడం అభినందనీయం అన్నారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను తమ సొంత సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి రవికుమార్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అన్ని వేళలా ఉద్యోగులకు సహకారం అందిస్తుందని రవికుమార్ పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో వేంచేసి ఉన్న రంగనాయకుల స్వామివారి దేవస్థానం ముస్తాబయ్యింది. దేవాదాయ శాఖ వారు దేవాలయానికి రంగులు వేయించి లైటింగ్ ఏర్పాటు చేయించారు. ముక్కోటి సందర్భంగా శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. ద్వార దర్శనంకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శైలేంద్రనాథ్ మాట్లాడుతూ, కాకానిపాలెంలో వేంచేసి ఉన్న రంగనాయకుల స్వామివారి దేవస్థానంలో గత 100 సంవత్సరాల నుంచి ముక్కోటి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారని, శుక్రవారం ముక్కోటి సందర్భంగా వేకువజామున రంగనాయకుల స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి అలంకరణ తదుపరి భక్తులకు వేకువజామున 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం పాటు స్వామివారి దర్శనం ఉంటుందని శైలేంద్రనాథ్ తెలిపారు. అద్దంకి పట్టణంలో కాకానివారి పాలెంలో వేంచేసి ఉన్న రంగనాయక స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా రేపు ఉత్తర ద్వార దర్శనం స్వామివారిది ఏర్పాటు చేశాము. దీనికి గాను స్వామివారిని రేపు ఉదయం 4:30కి మేము ప్రారంభించడం జరుగుతుంది. కానీ భక్తులందరూ గమనించి ఉదయాన్నే 4:30కి ఇక్కడికి విచ్చేసి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను. దీనికి అనుగుణంగా మేము ఏర్పాట్లన్నీ చేశాము. ఇక్కడ మాకు లోకల్గా ఉన్న త్రిమూర్తులు గారు, చంద్ర గారు, అశోక్ గారు వీళ్ళందరి సహకారాలతోటి మేము అన్ని ఏర్పాట్లు చేసాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అన్నీ చేసి చక్కదిద్దాము. ఇక రేపు స్వామివారికి చేయాల్సిన నిత్యకృతులు రేపు ఉదయం నుంచి 4:30 నుంచి ప్రారంభమవుతాయి. ఇది అందరు గమనించుకొని మూకుమ్మడిగా రాకుండా టైం ప్రకారం కొంత గ్యాప్లో వస్తే మాకు కూడా దర్శనం కల్పించడానికి కొంత ఈజీగా ఉంటుందని మా అభిప్రాయం తెలియజేస్తున్నాను. 4:30కి మీరు అంటే గుంపులుగా కాకుండా కొంచెంగా వస్తే గ్యాప్లో వస్తే దర్శనం బాగా చేసుకొని ఫ్రీగా వెళ్ళిపోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్తున్నాను. దీన్ని గమనించండి. సాయంత్రం 3-4 గంటల దాకా వరకు కూడా స్వామివారిని మేము ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు దర్శించుకునేదానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అన్ని కార్యక్రమాలు కూడా కావలసినటువంటి ఏర్పాట్లు, మంచినీటి సదుపాయాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాము. ప్రసాదం కూడా ఏర్పాటు చేశాము. అవన్నీ జరిగినాయి. మాకు లోకల్గా కూడా మాకు త్రిమూర్తులు గారు, అశోక్ అన్న, మన చంద్ర వీళ్ళంతా కూడా మాకు నిలబడి మాకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మాకు అన్ని విధాలా సహకరించారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా అద్దంకి పట్టణం కాకానిపాలెంలో దాదాపుగా 100 సంవత్సరాలు పైబడి ఈ ఘనమైన పండుగ చేసుకోవటంలో కాకానిపాలెం ప్రజలే కాకుండా అద్దంకి పట్టణం పరిసర గ్రామాల ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార ప్రవేశం కోసం
ముక్తి కోసం భక్తులు ఎంతోమంది వేల సంఖ్యలో ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి భక్తి కోసం, ఇక్కడ ప్రసాదం కోసం అనేక వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి బారులు తీరి దర్శించుకుంటారు. గత 100 సంవత్సరాల నుంచి కూడా కాకాని పాపి గారు కానీ, మానుగొండ సిద్ధి గారు కానీ, అట్లాగే మెల్లెంపూడి పెద్దబ్బాయి గారు కానీ, బొడ్డపాటి బసవయ్య, ఇంకా ఎంతోమంది పెద్దలు సంస్కృతి సాంప్రదాయాన్ని వాళ్ళు ఇక్కడ పురమాయించారు. వాటిని పోకుండా కలిసిమెలిసి జీవించటంలో ఆనందోత్సవాలు ప్రత్యేకత అని ఈ పండుగలు సూచిస్తాయి. కాబట్టి ఇలాంటి పండుగలను మన వంతు బాధ్యతగా ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళి అన్నిటికీ అతీతంగా కలిసిమెలిసి ప్రత్యేక పండుగ వాతావరణంలో మన భజన బృందాలు కానీ, అట్లాగే కోలాటాలు కానీ అనేక రకాలుగా సంతోషాలతో ఈ పండుగ జరుపుకుంటారు. కాబట్టి పెద్ద ఎత్తున కాకానిపాలెం జరిగే ఈ పండుగకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి ఈ పండుగను జయప్రదం చేయాలని, అలాగే పండుగ అంటే ఏంటి, అందరూ ఆనందంగా ఉండటమే పండుగ. దీనికి ఎలాంటి వ్యక్తులు కానీ కులమతాలకి అతీతంగా అందరూ కూడా వచ్చి ఈ పండుగ వాతావరణంలో భాగస్వాములు కావాలని రంగనాయక స్వామి కమిటీ కాకానిపాలెం భక్త జనబృందం కోరుతుంది. కాబట్టి ఈ పండుగ వాతావరణం అందరూ కూడా ఆనందోత్సవాలను పంచుకొని దాదాపుగా ఎక్కడెక్కడి నుంచో ఉండేవాళ్ళు మొత్తం కూడా కాకానిపాలెం వచ్చేసి కుటుంబాల్లో హాయిగా కలిసిమెలిసి హాయిగా ఉంటారు. అందరూ కూడా పిల్ల జల్లతో అందరూ కూడా వారి భావితరాలకు కూడా ఈ పండుగ వాతావరణం మనం ఎంతో కొంత గైడెన్స్ ఇస్తూ మనం కూడా మంచి మెసేజ్ ఇవ్వాలి. పండుగ అంటే ఏంటి, సొసైటీకి ఏవో కాలుష్యాన్ని సృష్టించకూడదు, సొసైటీకి ఏదో చెడుని మనం ఇవ్వకూడదు. అద్దంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర హైస్కూల్లో గురువారం ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలైన ఫాతిమా షేక్ 194వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఫాతిమా చిత్రపటానికి హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సువర్ణ పద్మావతి, ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు, నాగేశ్వరరావు, చంద్రమౌళి, దేవపాలన తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం పద్మావతి మాట్లాడుతూ బాలుర పాఠశాలలో ఫాతిమా జయంతి కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఫాతిమా నేటి మహిళా ఉపాధ్యాయునులకు ఆదర్శప్రాయురాలని, ఆమె స్ఫూర్తితో అందరూ సేవా దృక్పథంతో పనిచేయాలన్నారు. పాఠశాలలో కులాలు మతాలు లేవు అని, అందరూ సమానమని మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమాను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మనం ఎవరి జయంతి జరుపుకున్నామా, జరుపుకున్నాం కదా. సావిత్రిబాయి పూలే గారి పడ్డ కష్టాలు కూడా తెలుసుకున్నాం కదా. మరి నాకు అయితే నిజంగా విషయావగాహన లేదు. అందుకు నేను కించిత్ బాధపడుతున్నా. కానీ ఆ రోజుట్లో ఆమె అంత కష్టాలు అనుభవించారంటే ఈక్వల్గా ఈమె కూడా అనుభవించారు. అంతే కదా అనుభవించారు. ఆ రోజు చెప్పాను, సావిత్రిబాయి పూలే గారు వెళుతుంటే ఏమేశారని చెప్పాను మీకు, పేడ నీళ్లు చల్లారు కదా, కోడిగుడ్లు విసిరేశారు, పేడ నీళ్లు చల్లారు, బురద చల్లారు, రాళ్లు విసిరేశారు. ఆ రోజు నేను చెప్పినవన్నీ ఈరోజు మీరు గుర్తుగా చెబుతున్నారు. ఆమెతో పాటుగా సమకాలీకురాలుగా అదే స్ఫూర్తితో అదే విధంగా విద్యాభివృద్ధికి పాటుపడిన మరొక పూజ్య మహనీయురాలు కాబట్టి ఆమెతో పాటుగా ఇలాంటి అవమానాలు కష్టాలు కూడా ఈమె కూడా జరిగి ఉంటాయని నేను చదవలేదు కానీ నేను అనుకుంటున్నాను. కాబట్టి మహనీయ ఒక్కసారి ఆ రోజు మీరు అందరూ ఏం చేశారు గుర్తుపెట్టుకోండి. ఏం చేశారు ఒక్క క్షణం మనసులో ఇప్పుడు కూడా మనసారా కళ్ళు మూసుకొని మహనీయురాలి ఆత్మ శాంతించాలి, ఇలాంటి గొప్పవారు మనం నేర్చుకున్నాం. కానీ ఒక్కసారి ఆ ఆత్మశాంతిగా మీరందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించండి. ఇప్పుడు తిరుగుతూ ఉంటుంది ఈ గాలి, దుమ్ము, ధూళి, పంచేంద్రియాలు, పంచభూతాలు కదా. ఈ పంచభూతాల్లో ఉంటారన్నమాట మహనీయులు.
ఒక్కసారి మనందరినీ కూడా ఆశీర్వదించిపోతారు. నా గురించి ఈ పెద్దలు వీళ్ళ మంచి గొప్ప మనసుకి భగవంతుడు సదా శుభమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీకు ప్రసాదించాలయ్యా. మీ స్ఫూర్తిగా వచ్చి మాకు చెప్పి మా దగ్గర కార్యక్రమాన్ని మా దగ్గర నిర్వర్తిస్తున్నందుకు అందరికీ కూడా జరగాలి. అలాంటి మహనీయురాలకి మనము ఈరోజు మన పాఠశాలలో ఈమె కూడా జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నట్లుగానే ఆమె బీసీ మహిళా అయితే ఈమె ముస్లిం మహిళ. అసలు ముస్లిమ్స్ అంటేనే చాలా కట్టుబాట్లు బుర్ఖాలు కదా. ఆ రోజులు అవన్నిటిని కూడా పక్కన పెట్టేసి వచ్చి విద్యార్థులకు విద్యా బోధన చేసి అన్ని అవమానాల గురించి కూడా మంచి స్థాయికి వచ్చే అంతకంటే దైవత్వం ఎక్కడ లేదు. ఆమె 1831 జనవరి 9వ తారీఖు జన్మించారు. సావిత్రిబాయి పూలే గారు కూడా 1831 జనవరి 3వ తారీఖు జన్మించారు. కేవలం వారం రోజుల గ్యాప్ తోటి, ఖచ్చితంగా 6 రోజుల గ్యాప్తో వారిద్దరు మహానుభావురాలు ఇద్దరు మన భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఇద్దరు జన్మించడం నిజంగా ఆ దేవుడు రాసిన స్క్రిప్ట్. అదే నెలలో 2 కార్యక్రమాలు వరుసగా చేసుకునేటువంటి భాగ్యం మనకి కలిగింది. అయితే ఆ రోజు జ్యోతిరావు పూలే గారు మహిళలకి విద్య నేర్పిద్దామని చెప్పేసి ఆ ఊర్లో తిరిగి రండమ్మ ఆడపిల్లలు చదువు చెప్తారంటే ఆ ఊర్లో వాళ్ళందరూ ఆడపిల్లలకి మగవాడు చదువు చెప్పేది ఏంటి, అసలు ఆడపిల్లలు చదువుకోవడానికి లేకపోతే అని చెప్పేసి ఆయన వ్యతిరేకిస్తే ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి ఇంట్లోనే చదువు చెప్పి ఆమెని మరలా కొంతమంది మహిళలకు విద్యార్థులకు విద్యార్థినులకు చదువు చెప్పేటువంటి టీచర్గా తీర్చిదిద్దితే ఆ రోజుల్లో వీరు వారి భార్యకే చెప్పడం కాకుండా ఇంకా ఎక్కువ మంది ఊర్లో ఉన్నటువంటి మహిళలందరినీ పిలిచి చదువు చెప్పిస్తున్నాడు వాడు ఆవిడ చేత అని చెప్పేసి ఊరి నుంచి వెలేస్తారు. వెలేసింది కాక పూలే గారి యొక్క నాన్నని వాళ్ళ అమ్మని వాళ్ళ అన్నయ్య గారిని వాళ్ళందరినీ పిలిచి మీరు మీ ఇంట్లో నుండి సావిత్రిబాయి పూలే గారిని జ్యోతిరావు పూలే గారిని వెలివేస్తే తప్ప మీరు ఈ ఊర్లో ఉండడానికి లేదు అని చెప్పేసి అల్టిమేటం జారీ చేస్తే అయ్యా మీ ఇద్దరి వల్ల మేము కూడా వెలువపడుతున్నాము, ఊరు నుంచి బయటకు వెళ్ళాలి, మర్యాదకి ఇంట్లో నుంచి వెళ్ళిపోండి కన్న తల్లిదండ్రులే చెప్పారు. ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఊర్లో ఎవరు కూడా ఇల్లు ఇవ్వాలి వాళ్ళకి. అప్పుడు ముందుకు వచ్చినటువంటి మహానుభావురాలు ఎవరయ్యా అంటే ఫాతిమా షేక్ గారు వారి యొక్క సోదరుడు ఇద్దరు కూడా మీరు మా ఇంట్లోకి రండి, మా ఇంట్లో ఉండండి, మమ్మల్ని ఊరు వెళ్ళేసినా పర్లేదు, మీరు చేసేటువంటి మంచి కార్యక్రమం అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మహానుభావురాలు ఫాతిమా షేక్ గారు. ఆ విధంగా ఆ సావిత్రిబాయి పూలే గారితో మహాత్మా జ్యోతిరావు పూలే గారితో తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ చదువుకుంటూ ఆమె పూలే గారు స్థాపించినటువంటి 5 పాఠశాలల స్థాపనలో ప్రముఖురాలుగా నిలబడింది. ఓకే అనుకున్నారా? కాబట్టి మీ చిన్నారి మనసులో ఉన్నాము. ఈ కార్యక్రమానికి మన మహిళా టీచర్స్ అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అద్దంకి నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ 3 మండలాల అధ్యక్షులను గురువారం జిల్లా ఎన్నికల అధికారి స్వరూపారాణి ప్రకటించారు. అద్దంకి, పంగులూరు, గొర్సుపాడు మండలాల పార్టీ అధ్యక్షులకు గురువారం అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న మౌర్య మెడికల్ భవనంలో ఎన్నికలు నిర్వహించగా పోటీలలో ఎవరూ లేకపోవడంతో జిల్లా ఎన్నికల అధికారి స్వరూపారాణి ఏకగ్రీవంగా ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ అద్దంకి మండల అధ్యక్షుడిగా ఈదా శ్రీనివాస్ రెడ్డి, పంగులూరు మండల అధ్యక్షుడిగా నార్నె రత్తయ్య, కొరసపాడు మండల అధ్యక్షుడిగా గుడిమెట్ల అశోక్ బాబును నియమించారు. వీరిని స్వరూపారాణి అభినందించి నియామక పత్రాలు అందజేశారు. అద్దంకి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీలో బలోపేతం కోసం నూతన అధ్యక్షులు కృషి చేయాలని బీజేపీ నాయకులు జాగర్లమూడి యలమందారావు తెలిపారు. జయపల్లూరు మండలానికి నార్నె రత్తయ్య గారిని ఏకగ్రీవంగా మండలంలో ఉన్న సభ్యులు క్రియాశీల సభ్యులందరూ అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళు ఈ రోజు నుంచి
ఆ 3 మండలాలకి అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీకి వ్యవహరిస్తారు. రాష్ట్ర పార్టీ సూచనల మేరకు వారు కమిటీ వేసుకోవడం జరుగుతుంది. మరి కేంద్రంలో మన అధికారంలో ఉన్న పార్టీ 3వసారి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఈ 11వ సంవత్సరంలో 10 సంవత్సరాల నుంచి కూడా మరి భారతదేశంలో అన్ని గ్రామాల అభివృద్ధికి ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించి రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కానీ, ఎరువులకి రేట్లు తగ్గించడం కానీ, అదేవిధంగా మహిళలకి అంగన్వాడీ ద్వారా గర్భిణీలకు అందరికీ కూడా ఎన్నో పిల్లలకి ఎన్నో కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కోసం అన్ని వర్గాల ప్రజల కోసం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు మీ మండలంలో ఉన్న గ్రామాల్లో ప్రచారం చేసి మీరు మండలాధ్యక్షులుగా గుర్తింపు పొంది పార్టీ నాయకులుగా గుర్తింపు పొంది తద్వారా పార్టీని మరి బలోపేతం చేయడానికి మీరు కృషి చేయాలని ఆశిస్తున్నాను. మన జాతీయ అధ్యక్షులుగా మొక్కరు వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు వారు ఒక మాట చెప్పేవారు, జాతీయ అధ్యక్షులు రాష్ట్రాలు తిరగాలి, రాష్ట్ర అధ్యక్షులు జిల్లాలు తిరగాలి, జిల్లా అధ్యక్షులు మండలాలు తిరగాలి, మండల అధ్యక్షులు గ్రామాలు తిరగాలి. పార్టీ పనిలో పూర్తి సమయం ఇవ్వకపోయినప్పటికీ మన వృత్తి వ్యాపారం మన రైతుగా మన వ్యవసాయం చేసుకుంటూ కూడా మనం చాలా టైం ఎక్కువ టైము మనకి బాధ్యత ఎంతో మంది గురుతరమైన బాధ్యత మీద పార్టీ పెట్టింది. కాబట్టి మీరు గ్రామాల్లో మనం బూత్ అధ్యక్షులు వేస్తున్నాం. బూతుల వారీగా మనకి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా నెలకొకసారి జరిగే మనకి బాత్ కానీ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రచారం చేయడంలో బూత్ వారీగా మనం మనసులు పెట్టుకున్నాం. కాబట్టి వారి ద్వారా మనం పార్టీ డెవలప్మెంట్ చేసి తద్వారా మీ నాయకత్వాన్ని కూడా. ప్రభుత్వం నుంచి దివ్యాంగుల పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులను గురువారం 3వ రోజు కూడా వైద్య బృందం పరిశీలించింది. ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ హరిబాబు, సాధారణ వైద్యులు డాక్టర్ విన్ని డయానా కలిసి అద్దెకి మండల కొటికలపూడి గ్రామంలో పరిశీలించారు. దివ్యాంగుల పెన్షన్ పొందుతూ మంచంలోనే ఉండేవారు, డయాలసిస్ ఇతర ఆరోగ్య సమస్యలతో పెన్షన్ పొందుతున్న వారి ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎవరికి కుదరు వీళ్ళకి మాత్రం కుదరదు. నెట్వర్క్ తీయండి ఫోటో చేస్తున్నాను. శ్యామ్లానా ఉంది కూడా మందా శ్యామ్లా మేడం. బాలికల విద్యను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ప్రగతి విద్యా జ్యోతి స్కాలర్షిప్ పథకం ద్వారా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున గురువారం బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వర్లు అందజేసి విద్యార్థులను అభినందించారు. ముక్కోటిని పురస్కరించుకొని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం భక్తులకు ఉత్తరధార దర్శనమును కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దేవస్థానం తరపున ముమ్మరంగా చేస్తున్నారు. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి అలంకరణ తదుపరి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా అర్చకులు సత్యం మాట్లాడుతూ శుక్రవారం వైకుంఠ ఏకాదశి ముక్కోటి సందర్భంగా భక్తుల కోసం ఉదయం 6 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారని చెప్పారు. వైకుంఠంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, ఆయన సేవకుడైన ప్రసన్నాంజనేయ స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో అంతే పుణ్యం వస్తుందన్నారు. కావున భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. 10వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరము అనగా రేపు శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా శ్రీ సువచ్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శన భాగ్యము భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడమైనది. ఈ ఉత్తర ద్వార దర్శనంలో వైకుంఠంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యఫలితం ఉంటుందో, అదేవిధంగా ఆయన సేవకుడైనటువంటి శ్రీ సువచ్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నా కూడా అంతే శుభ ఫలితాలు ఉంటాయి. కనుక 50 మంది భక్తులు కూడా శ్రీ సువచ్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయానికి ఇచ్చేసి రేపు ఉదయం 5-5:30 మధ్యలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శనం చేసుకొని చిరంజీవి అయినటువంటి
ఆ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి అనుగ్రహం పొంది ఆయుష్యు ఆరోగ్యం పొందాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏకాదశి నాడు, ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే వైష్ణవాలయాలకి వెళతారో వాళ్ళందరికీ కూడా మిగతా ఏకాదశి నాడు ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక 50 మంది భక్తులు కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని చక్కగా అందరూ కూడా వైష్ణవాలయాలకు దర్శనానికి వెళ్ళి అదేవిధంగా ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయానికి విచ్చేసి ఈ యొక్క స్వామివారి ఉత్తర ద్వాదశం చేసుకొని తరించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇటు శంకరకొండ దగ్గర ఉన్నా చెప్తాను. అద్దంకి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ గురువారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు ముందుగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంక్రాంతి ఉట్టిపడేలా కోలాట ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఈఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ తరపున కిరణ్ చంద్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింతా ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.